హాయ్ టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఏపీ టెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. వాటిని ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం మనం. మీరు గూగుల్లో సెర్చ్లోకి వెళ్ళి ఏపీ టెట్ అని టైప్ చేసిన వెంటనే మొదటి సెర్చ్లోనే ఏపీ టెట్ 2024 అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏపీ టెట్ 2024 ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారు, ఎంతమంది రాశారు అనేది డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇక్కడ 2,67,789 మంది అప్లై చేశారు. 2,35,907 మంది క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారు. ఇందులో జిల్లా వైజ్ కూడా ఇచ్చాడు. శ్రీకాకుళంలో ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది. సో అదర్ స్టేట్లో కూడా రాశారు. కడపలో 13,000 మంది పైన, చిత్తూరులో 17,000 పైన, మొత్తం కలిపి అంతా 2,35,907 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో రిజల్ట్స్ కోసం కింద ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే మీరు క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అని ఉంది. ఈ రిజల్ట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సపరేట్ పేజ్ వస్తుంది. ఇందులో క్యాండిడేట్ ఐడి అంటే మీ టెట్ హాల్ టికెట్ ఆర్ క్యాండిడేట్ ఐడి, టెట్ ఐడి టెట్ హాల్ టికెట్ రెండు ఒకటే. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ వచ్చేసి క్యాప్చా, అక్కడ ఇచ్చిన క్యాప్చాను. సో ఇలా క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ క్యాప్చా కొట్టిన తర్వాత లాగిన్ ఇవ్వండి. ఇంకా రిజల్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఇంకొద్ది క్షణాల్లో రిజల్ట్ కూడా ఇక్కడ అనౌన్స్ అవుతుంది. రిజల్ట్ ఇప్పుడే అనౌన్స్ అయింది కాబట్టి మీరు ఈ డీటెయిల్స్ కొట్టిన వెంటనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. లాగిన్ అయిన వెంటనే మీ రిజల్ట్, మీ ర్యాంక్ కార్డు, తర్వాత మీ స్కోరు, అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తాయి. సో ఈ విధంగా మీరు మీ టెట్ స్కోర్ను చెక్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ ఐడి మీ దగ్గర ఉండాలి కన్ఫామ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉండే వెరిఫికేషన్ కోడ్, ఈ మూడింటిని కొట్టడం ద్వారా మీరు లాగిన్ అయితే మీకు టెట్ స్కోర్ చూపిస్తుంది. ఇక్కడ హోమ్ పేజ్ చూడండి. ముందుగా ఏపీ టెట్ 2024 ఈ విధంగా ఏపీ టెట్ 2024 అని కొట్టంగానే ఫస్ట్లోనే మీకు ఏపీ టెట్ 2024 సంబంధించి క్యాండిడేట్ లాగిన్ అయినా కొట్టచ్చు డైరెక్ట్గా, లేదా ఏపీ టెట్ 2024 పైన క్లిక్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. మరికొద్ది క్షణాల్లో రిజల్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో క్లిక్ ఫర్ రిజల్ట్ అని కొట్టి ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయిన వెంటనే మీకు రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది.